జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియచేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. శ్రీ గణేశునిలాగా మీ అందరి ముఖాల్లో ఎంతో అందమైన తేజస్సు కనిపిస్తోంది. మీరు చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా ఎటువంటి భేదం లేదు. శ్రీ గణేశుని శక్తి మనలో ప్రవహించడం వల్లనే మనకు చక్కదనమంతా సమకూరుతుంది. ఆయన సంతృప్తి చెందితే అప్పుడు మనం తదితర దేవతల గురించి ఆందోళన చెందనవసరం లేదు. కారణం, దేవతలందరి శక్తి శ్రీ గణేశుడే. ఒక ఉపకులపతిలాగా అంటే వైస్ ఛాన్సలర్ లాగా ప్రతి చక్రముపై ఆసీనుడై ఉంటాడు. ఆయన అనుమతించినంత వరకు కుండలిని చక్రములను దాటలేదు. కారణం, కుండలినియే గౌరీమాత, శ్రీ గణేశుని యొక్క కన్యామాత. పాశ్చాత్య సమాజం ఎంతగానో భ్రష్టు పట్టిపోయింది. కారణం, వారు శ్రీ గణేశుణ్ణి ఎన్నడూ పట్టించుకోలేదు. క్రీస్తు ఈ భూమిపై అవతరించడం జరిగింది. ఆయన దివ్య సందేశం ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. క్రైస్తవుల చేత ఆచరింపబడని అనేక విషయాలను ఆయన ప్రబోధించాడు. కారణమేమంటే, వారు ఏది ఆరంభించినా అది సత్యము మీదే ఆధారపడి లేదు. సత్యమంటే శ్రీ గణేశుడే యేసుక్రీస్తుగా తన అవతారం తీసుకున్నాడన్నది. అదే నిజమైతే శ్రీ గణేశుణ్ణి అవగాహన చేసుకోవటం ద్వారా క్రీస్తు యొక్క గొప్ప అవతారమును మనం అర్థం చేసుకు తీరాలి. క్రీస్తు ప్రజలతో మీరు కలుషితమైన నేత్రములను కలిగి ఉండరాదు అని అన్నాడు. వాస్తవానికి ఒక పావనమూర్తి అయిన సంతుకు కలుషితమైన కళ్ళు అంటే అర్థం కాదు. కారణమేమంటే, అతను కేవలం గమనిస్తుంటాడు అంతే. జ్ఞానేశ్వరుడు అతి చక్కగా ఇలాగా అన్నాడు, నిరంజన పాహి అంటే ప్రతిస్పందనలకు లోను కాకుండా కేవలం గమనించడం. అదే అమాయకత్వ లక్షణం. అది ప్రభువైన క్రీస్తు ద్వారా వెలుగులోనికి తీసుకురాబడింది. కానీ వీటిలో ఏ ఒక్క లక్షణమును మనం అలవర్చుకోలేదు. ఈరోజు మీరు శ్రీ గణేశ పూజ చేస్తున్నారు. అయితే మీరెందుకు ఆయన్ను పూజిస్తున్నారు? ఎందుకంటే మీరు ఆ విధంగా పూజిస్తే ఆయన దివ్య లక్షణాలు మీలో జాగృతి చెంది మీలో అంతర్గతంగా అవి స్థిరపడతాయి. ఆ అమాయకత్వమును మీరు మీ కళ్ళల్లో అనుభూతి చెందాలి. లేకపోతే మీరొక నయవంచకుడన్నమాట. మీరిక్కడ కూర్చుని శ్రీ గణేశుణ్ణి పూజిస్తూ మీ ఆధ్యాత్మికోన్నతి దిశగా మీ చిత్తమును నిల్పకపోతే అది నిరర్థకమవుతుంది. ఆయన ఒక నిత్య నిరంతర బాలకుడు. ఆయనలో అహంకారం లేదు, ఎటువంటి కట్టుబాట్లు లేవు. మనం నిరంతరం శ్రీ మాతాజీ యొక్క పిల్లలుగా ఉండాలి. ఆ స్థితిని పొందడానికి మనం చేయవలసిందేమిటంటే, మన కుండలిని శక్తిని జాగృతి చేసుకుని సహస్రారంలో స్థిరపరుచుకుని ప్రతిస్పందనలకు లోను కాకుండా అంతర్ముఖులమై ధ్యానం చేయాలి. ప్రతిస్పందించకపోవడం అంటే కేవలం గమనించడమని అర్థం. ఏ ఆలోచన లేకుండా ఒక విషయాన్ని గమనిస్తుంటే సత్యము, వాస్తవమైన కవిత్వముగా బహిర్గతమవుతుంది. అందుచేతనే కవి ఒక సామాన్యుని కంటే ఎక్కువగా విషయాలు గమనించగలుగుతాడు. అంతర్గత సౌందర్యం మీ దృష్టిలోనికి చొచ్చుకుపోయినందున మీరు ఆ సౌందర్యాన్ని దర్శించగలుగుతారు. మీరు చిన్నపిల్లల్ని చూశారు. వారెక్కడి వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా సాధారణంగా చాలా చక్కగా ఉంటారు.
నేనొకసారి జపానులోని ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది పాశ్చాత్య వనితలు నన్ను దారిలో కలిసి అక్కడికి వెళ్ళవద్దని నన్ను హెచ్చరించారు. అక్కడి పరిస్థితి భయంకరంగా ఉంటుందన్నారు. అక్కడి జపాను పిల్లలు మిమ్మల్ని మంత్రగత్తె అంటూ పిలుస్తారన్నారు. నేనక్కడికి వెళ్ళినప్పుడు అక్కడి పిల్లలు నన్ను చుట్టుముట్టి ప్రేమగా కౌగిలించుకున్నారు. నన్ను వదిలిపెట్టలేదు. వాళ్ళు నా చీరను, నా చేతులను అదే పనిగా ముద్దు పెట్టుకుంటూనే ఉన్నారు. మరి ఆ పాశ్చాత్య వనితలను ఆ పిల్లలెందుకు మాంత్రికురాళ్ళని పిలిచారోనని నేను ఆశ్చర్యపోయాను. కానీ నాకు, నా కుమార్తెలకు ఆ పిల్లలు చూడముచ్చటగా ముద్దుగా కనిపించారు. ఆ పిల్లల తల్లులు కూడా అది చూసి ఆశ్చర్యపోయారు. మామూలుగా అక్కడి పిల్లలు విదేశీ మహిళలను మంత్రగత్తెలని, పురుషులను దయ్యాలని పిలుస్తుంటారు. ఆ చిన్న పిల్లల్లో శ్రీ గణేశుడు జాగృతి చెందాడని నేనప్పుడు గ్రహించాను. మీరు పుట్టినప్పుడు మీలోని శ్రీ గణేశుడు జాగృతి అవుతాడు. సమస్త జంతుజాలంలో, ప్రత్యేకించి పక్షుల్లో శ్రీ గణేశుడు స్థిరపడి ఉంటాడు. పక్షులు సైబీరియా నుండి ఆస్ట్రేలియా వరకు ఎగిరి వెళ్తాయి. వాటికి ఈ దిశానిర్దేశము శ్రీ గణేశుని నుండి వస్తుంది. అది వాటిలో ఉన్న అయస్కాంతము. మనలో ఉన్న ఈ అయస్కాంతం అమాయకత్వం ఉన్న వారిని ఆకర్షిస్తుంది. మోసగాళ్లను, భయంకరమైన మంత్రగాళ్లను, దెయ్యాల్లాంటి వారిని బయటికి నెట్టి పడేస్తుంది. ఈ అయస్కాంతానికి 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటేమంటే సరైన స్థితిలో లేని వారిని బయటికి నెట్టివేయటం. రెండవది అమాయకులను ఆకర్షించడం చేస్తుంది. అందుచేతనే సహజ యోగంలో మనం ఎంత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కొంతమందిని మనం సహించలేము. దానికి కారణం శ్రీ గణేశుడే. పశ్చిమ దేశాల్లో శ్రీ గణేశ తత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. అలాగా టీవీలు వగైరా ప్రచార సాధనాల్లో అంతటా జరుగుతుంది. ఎంతో చిన్న పిల్లలు కూడా శ్రీ గణేశ వ్యతిరేక సమస్యల మూలంగా బాధపడుతున్నారు. కారణమేమంటే వాతావరణం అంతా ఈ సమస్యతో నిండి ఉంది. సహజ యోగంలో కూడా కొంతమంది వంచే ధోరణిని విడనాడలేకపోతున్నారు. వారికి ఈ సమస్యలు ఉన్నాయి, కానీ కొంతమంది అటువంటి వారిని కూడా బలపరుస్తున్నారు. ఈ విధంగా సానుభూతి చూపడం చాలా ప్రమాదకరమైనది. కారణం సమస్యాత్మకమైన ఆ వ్యక్తిని అది నాశనం చేయడమే కాకుండా క్రమేణా ఆ సమస్యలు మిమ్మల్ని కూడా చుట్టుముడతాయి. శ్రీ గణేశుణ్ణి ధ్యానించండి. నేల మీద కూర్చుని శ్రీ గణేశ అథర్వ శీర్షము పారాయణం చేయండి. మీ సమస్యలన్నీ ఇట్టే మాయమవుతాయి. ఒక వ్యక్తి ఎడల సానుభూతి చూపడం అంటే ఆ వ్యక్తి యొక్క సమస్యలన్నీ మీరే భరించడం అన్నమాట. ఎన్నడూ దోషపూరితమైన మీరు లోతుగా గమనిస్తే జై శ్రీ మాతాజీ, ఎన్నడూ దోషపూరితమైన వారిని ప్రోత్సహించకండి. మీరా వ్యక్తిని నిజంగా ప్రేమిస్తూ అతని ఎడల జాగ్రత్త వహించాలనుకుంటే ఆ వ్యక్తిలోని తప్పులను మీరు అతనికి తెలియచెప్పాలి. అంతేకాక సహజ యోగంలో 70 సంవత్సరాలు వాళ్ళు కూడా వివాహం చేసుకోవాలనుకోవటం నేను గమనించాను. సహజ యోగంలో ఒంటరితనం ఉండదు. మీకెందరో సహజయోగులున్నారు. నేనెప్పుడూ ఒంటరిగా లేను. మీరు నాతో లేనప్పుడు నా కుటుంబం నాతో ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నా నిజానికి ఒంటరితనం ఉండదు. ఒంటరిగా ఉన్నప్పుడు నాలో నేను ఆనందిస్తాను. ఎందుకంటే మనం ఇప్పటి వరకు సాధించినదెంతని సింహావలోకనం చేసుకోవడానికి అటువంటి సమయంలో వీలవుతుంది. తమకు మూలాధార సమస్యలున్నాయని చెప్పే ప్రజలు తప్పక నరకానికి చేరుకోవలసిందే.
ఎందుకంటే మూలాధారం నుండే అన్ని రకమైన వ్యాధులు ఉత్పన్నమవుతాయి. డాక్టర్ల ప్రకారం అవి నివారణకు లొంగవు. ఉదాహరణకు అనేక రకములైన కండర సంబంధమైన వ్యాధులు వస్తాయి. క్యాన్సర్ రోగాలు కూడా మూలాధార సమస్యల నుండే ఉత్పన్నమవుతాయి. పశ్చిమ దేశాల్లో క్యాన్సర్ వ్యాధి ఇతర దేశముల కంటే ఎందుకు అంత అధికంగా ఉంది? వణుకుడు వ్యాధి మూలాధార సమస్యల కారణంగా వస్తుంది. ఎయిడ్స్ వ్యాధి మూలాధార సమస్యే. తెలిసి కూడా ఆ భయంకరమైన వ్యాధిని ఆహ్వానిస్తూ తమ చావుని తామే కొని తెచ్చుకుంటుంటే అటువంటి బుద్ధిహీనమైన ప్రజలను మనమెలా రక్షించగలం? మూర్ఖత్వం మూలాధార సమస్య వల్ల కూడా వస్తుంది. కారణం వివేక ప్రదాత శ్రీ గణేశుడే కదా. మీరు ఎలాగ వివేకవంతులవుతారు? కేవలం శ్రీ గణేశుణ్ణి మీలో జాగృతి పరుచుకొనడం ద్వారానే అది సాధ్యపడుతుంది. ప్రజలు నమ్మశక్యం కాని అన్ని రకములైన తలతిక్క పనులకు పాల్పడుతున్నారు. ఉదాహరణకు భారతదేశంలోని ఒక బజారులో పెద్ద చేతుల ఆడవారికి సరిపడే పెద్ద సైజు గాజులు చూపించమని అడిగాను. అయితే ప్రస్తుతం పెద్ద సైజు గాజులన్నీ అమెరికాకు ఎగుమతి అవుతున్నాయని వారు చెప్పారు. ఎందుకంటే అమెరికాలోని పురుషులు గాజులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారట. అదే భారతదేశంలో మీరు గాజులు మగవారికి ఇస్తే దానర్థం వారిలో పురుషత్వం లేదన్నమాట. ఇటువంటి వెర్రిమొర్రి చేష్టలకు మూర్ఖత్వానికి కారణం వారి మూలాధారం సరిగ్గా లేకపోవడమేనని గ్రహించాలి. ఉదాహరణకు భారతదేశంలో మనమంతా చీరలు ధరిస్తాము. మొదటి కారణం గ్రామీణ చేనేత పరిశ్రమను ప్రోత్సహించడం. రెండవది మన శరీరం అంతటిని చీరతో కప్పే అవకాశం ఉంటుంది. ఇక మూడవది పిల్లలకు పాలివ్వడం తల్లులకు చాలా సులభం. ఆ విధంగా ఆ చీర వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఎవ్వరూ హేతువాద దృక్పథంతో ఆలోచించటం లేదు. ఎప్పటి నుండో సాంప్రదాయపరంగా చీర వస్తుందని అది అలవాటైపోయిందని అంటారు. మీరు ఆ స్త్రీలతో చీరలు కాకుండా మరేవైనా వస్త్రములు ధరించమని చెబితే ఎవ్వరూ ఒప్పుకోరు. కారణం చీరలు తమకు అందాన్నిస్తాయని స్త్రీత్వాన్ని ఇనుమడింపచేస్తాయని చెబుతారు. గ్రామాల్లో అవి తప్ప మరేమీ ధరించరు. ఇక్కడ ఫ్యాషన్ లాంటి ఆకర్షణ పనిచేయదు. కారణం సాంప్రదాయపరంగా వారు వివేకం యొక్క ఉన్నత స్థితిని చేరుకున్నారు. పశ్చిమ దేశాల నుండి వివేకం అనేది ఏదీ భారతదేశానికి దిగుమతి కాలేదు. పైగా వివేకంతో కూడినవన్నీ అక్కడి నుండి బయటికి పారిపోతున్నాయి. వేలాది మంది పాప్ సంగీత కార్యక్రమాల్లో గుంపుగా గంతులు వేస్తారు. చెవులు చిల్లులు పడేలా ఆ కర్ణ కఠోరమైన శబ్దం మిమ్మల్ని చెవిటివాళ్లను చేస్తుంది. ఇటువంటి వాటిల్లో వివేకం అనేది ఏ కోసానా లేదు. వారికెప్పుడూ సంచలనాత్మకతను సృష్టించేవి కావాలి. విహారయాత్రికులు ఇక్కడికి కాళ్లకు కట్టుకున్న ప్రత్యేక సాధనాలతో మంచు మీద జారే ఆటలకు వస్తుంటారని చెప్పారు. నేను పేరాచూట్ సహాయంతో కిందికి దూకటం లాంటి విన్యాసాలను చూశాను. అన్నింటికన్నా మన శరీరం ముఖ్యమని ప్రతి భారతీయుడు భావిస్తాడు. ఈ సంచలనాత్మకతను సృష్టించడం దేని కొరకు? ఇటువంటి ప్రక్రియల్లో ఎందరో కాళ్ళు చేతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వివేకహీనుల నుండి ఒక గొప్ప ఆకర్షణగా ఇటువంటి సంచలనాత్మక కార్యక్రమాలు వస్తుంటాయి. అది వివేకమనిపించుకోదు. వివేకవంతులు బుద్ధి లేని పనులు చెయ్యరు. శ్రీ గణేశుడు కేవలం బాలుడైనప్పటికీ ఆయన వివేక ప్రదాత. కాబట్టి మన పిల్లలను వివేకపు హద్దుల్లో ఉంచినట్లయితే వారిని మనం వివేక ప్రదాతలుగా పేర్కొనవచ్చు. వారెంతో వివేకంతో మాట్లాడుతారు.
మీ గురించి, మీ ధ్యేయాల గురించి నాకు కొంతమంది పిల్లలు చెబుతూ ఉంటారు. నన్ను పూర్తిగా విశ్వసించి అన్ని విషయాలు నాకు చెబుతుంటారు. పిల్లలు లేని ప్రపంచం పుష్పాలు లేని ఒక ఎడారిలాగా ఉంటుంది. శ్రీ గణేశుడు మిమ్మల్ని సృష్టించాడు. ఆయన మూలంగా మీరు జన్మనెత్తారు. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయనే మీ సంరక్షణ భారం వహించాడు. ఇంకా తగిన సమయంలో మీరు జన్మించేటట్లుగా ఆయన చూశాడు. మీ పోషణ, అండము, మెదడు యొక్క సంక్షేమ విషయంలో ఆయన జాగ్రత్త వహించాడు. ఒక సామాన్య పల్లెవాసి ఎంతో వివేకముతోనూ ఆచరణాత్మకంగానూ ఉంటాడు. ఒకసారి ఒక సామాన్య గ్రామస్తుడు నాగరికపు మోజులో పడ్డ కొందరు కుర్రాళ్లతో రైల్లో ప్రయాణిస్తున్నాడు. వారు ఈ పల్లెటూరి వ్యక్తిని ఆట పట్టించాలని అనుకున్నారు. అందులో ఒక కుర్రాడు అతన్ని ఇలాగ ప్రశ్నించాడు. వెన్న ధర 25 రూపాయలుంటే వచ్చే స్టేషన్లో ఒక గుడ్డు ధర ఎంత ఉంటుంది? ఒకవేళ నీవు గుడ్డు వెల చెప్పలేకపోతే కనీసం నా వయసెంతో చెప్పాలి. అప్పుడు ఆ గ్రామస్తుడు, నీకు 22 ఏళ్ళు ఉంటాయి అన్నాడు. నీకెలాగ తెలుసు అని తిరిగి ఆ కుర్రాడు అడగ్గా, అప్పుడు ఆ పల్లెవాసి ఇలా సమాధానమిచ్చాడు. 11 ఏళ్ల వయసున్న నాకో తమ్ముడున్నాడు. వాడు సగం పిచ్చివాడు. కానీ నీవైతే పూర్తి పిచ్చివాడివి. ఇటువంటి అతి చురుకుదనం, తెలివితేటలు, అమాయకత్వం ముందు ఎందుకు కొరగావు? చాలామంది తమ అమాయకత్వమును పోగొట్టుకున్నామని భావిస్తుంటారు. అది అంతర్గతంగా మీలో ఉన్న శాశ్వత గుణం. మీ అమాయకత్వము మీరెన్నడూ పోగొట్టుకోరు. ఆకాశము మేఘావృతమైనట్లుగా మీ అహంకారము, కట్టుబాట్లు, తప్పుల మూలంగా అది తాత్కాలికంగా మరుగున పడి ఉండవచ్చు. కానీ అది ఎప్పుడూ మీలోనే ఉంటుంది. ఒక విషయం ఏమిటంటే దాన్ని గౌరవించడం, మీ అమాయకత్వమును గౌరవించే రీతిగా మీరు ప్రవర్తించడం మీ చేతుల్లోనే ఉంది. మీ అమాయకత్వం గురించి మీరు సిగ్గుపడకండి. మీ అమాయకత్వమే ఒక శక్తి. మీకది వివేకమును తప్పకుండా ప్రసాదిస్తుంది. దాని సహాయంతో ఏ ఇబ్బంది లేకుండా మీరు అన్ని సమస్యలను పరిష్కరించగలరు. మీరు లోతుగా గమనిస్తే ఆయన ఆదిశక్తి యొక్క శిశువు. ఓంకారము నుండి ఆమె ఆయనను సృష్టించింది. ఓంకారము ఒక సంకేతం, అంటే చిహ్నం. ఇది మొట్టమొదటి శబ్దము. ఇది పుట్టినప్పుడే సృష్టి కార్యక్రమం కొరకు సదాశివుడు, ఆదిశక్తి వేరుపడ్డారు. ఆ శబ్దమే ఓంకారము. అవి చైతన్య తరంగములు. అందులో కాంతి ఉంది. కుడి పార్శ్వములో మాత్రమే పంచభూతముల కారణ శరీరములన్నీ ఉన్నాయి. ఎడమ పార్శ్వంలో భాగవోద్వేగాల శక్తి ఉంది. మధ్యలో మీ ఆధ్యాత్మిక ఉత్థానం ఉంది. శ్రీ గణేశుడు లీలా వినోదుడు. పిల్లలు చాలా అరుదుగా మాత్రమే క్రూరంగా ఉంటారు. అయితే శ్రీ గణేశుడు క్రూరుడు కాదు. కానీ తన తల్లికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఆయన బీభత్సం సృష్టించి అందుకు కారకులను శిక్షిస్తాడు. అలాగా దైవన్యాయం ప్రజలకు అమలు చేయబడుతుంది. మనం శ్రీ గణేశునికి శరణాగతులమైతే ఆయన మనల్ని కాపాడి మనకు వివేక ప్రదానం చేసి శ్రీ మాతాజీ ఎడల గౌరవ ప్రపత్తులను అవగాహన చేసుకునే సామర్థ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. తన తల్లి తప్ప మరి ఏ ఇతర దేవతలు ఆయనకు తెలియదు. ఆమె అత్యంత శక్తివంతమైన దేవత అని ఆయనకు తెలుసు. అదే ఆయన యొక్క వివేకము. మీరు ఆయనను ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దివ్య గుణములను మీలో స్థిరపరుచుకోవాలి. చాలామంది పాశ్చాత్యులు ఇతరులను అనుకరించుటలో ఆసక్తి కనబరుస్తూ తప్పుడు ఉద్దేశములను కలిగి ఉంటున్నారు. వాస్తవానికి అవే వారిని సత్యమునకు దూరం చేశాయి. భగవంతుని దయ వలన
అందులో నుంచి మీరందరూ బయటపడ్డారు. పాశ్చాత్య సమాజం ఎంత ఘోర నరకంలో ఉన్నది మీరొకసారి గమనించండి. మీరందరూ ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నందుకు మీరు అర్థం చేసుకుని ఆనందించ ప్రయత్నించండి. అయితే మీలో కొంతమంది ఇంకా ఊగిసలాడుతూ ఉండవచ్చు. అటువంటి వారిని బయటకు లాగండి. వారి ఎడల సానుభూతి కనబర్చకండి. వారిని అంగీకరించకండి. మీరు అటువంటి వారి ఎడల సానుభూతి పరులైతే మీరు అధోగతి పాలవుతారు. మీరు వారి సమస్యలను వారికి తెలియచెప్పినప్పుడు వారికది బాధాకరంగా ఉండవచ్చు. అయినా ఏం పర్వాలేదు. ఆ విధంగా వారు రక్షింపబడతారు. మీరిక్కడి రక్షకులుగా ఉన్నారు. మీలో శ్రీ గణేశుని శక్తి ఉంది. దాన్ని మీరు ఉపయోగించాలి. మీ హృదయంలో ప్రార్థిస్తూ ఈనాటి పూజ ప్రత్యేకంగా నిర్వహించాలి. మీరు ఈ విధంగా ప్రార్థించాలి. శ్రీ గణేశ, మా పట్ల దయతో, కారుణ్యంతో, క్షమాభావంతో మీ దివ్య గుణములు మాలో వ్యక్తీకరింపబడినట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. మోసపూరితమైనవి, కట్టుబాట్లు, తప్పుడు ధోరణులు లేక ఇంతవరకు గడిచిన మా దోషపూరిత గతము ఇత్యాదులన్నీ ఒక్కసారిగా మా నుండి మటుమాయమై పోనీయండి. చంద్రకాంతి లాంటి ఉపశమనమును చేకూర్చే మీ అమాయకత్వ గుణములు మాలో వ్యక్తీకరింపబడనీయండి. ఈ పవిత్ర గుణములను మనలో జీర్ణించుకుందాము. శ్రీ గణేశ, మా పట్ల దయతో, కారుణ్యంతో, క్షమాభావంతో మీ దివ్య గుణములు మాలో వ్యక్తీకరింపబడినట్లుగా మమ్మల్ని అనుగ్రహించండి. మోసపూరితమైనవి, కట్టుబాట్లు, తప్పుడు ధోరణులు లేక ఇంతవరకు గడిచిన మా దోషపూరిత గతము ఇత్యాదులన్నీ ఒక్కసారిగా మా నుండి మటుమాయమై పోనీయండి. చంద్రకాంతి లాంటి ఉపశమనమును చేకూర్చే మీ అమాయకత్వ గుణములు మాలో వ్యక్తీకరింపబడనీయండి. ఈ పవిత్ర గుణములను మనలో జీర్ణించుకుందాము. ఈ రోజున మనం ఆస్ట్రియా దేశంలో ఉన్నాము. ఈ దేశం దైవ ఆయుధములను కలిగి ఉన్నదని నేను చెబుతున్నాను. మత ఛాందసము లేని అద్భుత దేశమిది. భగవద్ అనుగ్రహాన్ని మనం ప్రత్యక్షంగా అనుభూతి చెందవచ్చు. అమాయకులుగా ఉండే ప్రయత్నం చేయండి. మనం తెలివైన వారిగా ఉండనక్కరలేదు. తెలివి మెదడుకు సంబంధించింది. అమాయకత్వం మీ అంతర్గత గుణము. అది సర్వవ్యాపక శక్తితో అనుసంధానింపబడింది. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.